హే గాయ్స్, ఈరోజు మనం క్యాండీ టీవీ అనే సస్పెన్షన్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ క్లాట్రమజోల్ మరియు సెలెనియం సల్ఫైడ్. దీని ధర 323 రూపాయలు. దీనిని గ్లెన్మార్క్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీనిని చుండ్రు మరియు సుబ్బం లేదా శోభిమచ్చలు అనే సమస్యలను తగ్గించేందుకైతే ఈ సస్పెన్షన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వీటితో పాటు తలపై చర్మం పొలుసులుగా లేదా పొరలుగా ఊడి తల వెంట్రుకల మధ్య చర్మానికి వాపు, దురద లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకైతే ఈ మెడికేషన్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఈ చర్మ సమస్యలతో పాటు రింగ్ వామ్, అథ్లెట్స్ ఫుట్, గ్రోయిన్ ఇచ్ అనే చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా ఈ మెడికేషన్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ సస్పెన్షన్ అప్లై చేసిన చోట చర్మం మంటమండినట్టుగా ఉండడం, ఎరుపుగా ఉండడం, చర్మం పొడిగా మారడం మరియు దురదగా కూడా ఉండడం. వార్నింగ్స్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే ఒకవేళ మీరు గర్భవతిగా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా డాక్టర్ గారి సలహాతో మాత్రమే దీనిని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ సస్పెన్షన్ని ఏ విధంగా అప్లై చేయాలంటే దీనిని మీరు డాండ్రఫ్ని తగ్గించేందుకు ఉపయోగిస్తున్నట్లయితే తలని షాంపూతో కాకుండా నార్మల్గా వాష్ చేసుకొని తుడుచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆడవారి కోసం అయితే 5 చుక్కలు, మగవారి కోసం అయితే 3 చుక్కలు సరిపోతాయి. వీటిని ఒక మగ్లో కొన్ని నీటితో కలిపి సొల్యూషన్ లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటిని తలపై పోసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 10 లేదా 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయవలసి ఉంటుంది. షాంపూ అయితే ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ సస్పెన్షనే ఒక షాంపూ లాగా అయితే పనిచేస్తుంది. ఒకవేళ మీరు శుభం అనే సమస్యను తగ్గించేందుకు ఈ సస్పెన్షన్ ఉపయోగించాలనుకున్నట్లయితే ఎక్కడైతే ఈ సమస్య ఉందో ఆ ప్రదేశాన్ని సబ్బుతో నీట్గా కడిగి తుడిచిన తర్వాతనే ఈ సస్పెన్షన్ అయితే అప్లై చేయవలసి ఉంటుంది. లైట్గా 1 లేదా 2 నిమిషాల పాటు మసాజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఆగి తర్వాత మళ్ళీ సబ్బుతో కడుక్కోవాల్సి ఉంటుంది. ఈ సస్పెన్షన్ని కళ్ళలోకి, ముక్కులోకి, నోట్లోకి వెళ్లకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వెళ్ళినా చల్లటి నీటితో వెంటనే కడుక్కోవాల్సి ఉంటుంది. ఈ సస్పెన్షన్ని అప్లై చేసిన తర్వాత చేతులను అయితే శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది.